శ్రీనివాస్ గారు, ఇప్పుడు నాకు సినిమాల ద్వారానే ఒక క్యారెక్టర్ నటుడిగా పరిచయం మీరు. అవును. కానీ మీ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ఒక పక్క ఎన్టీ రామారావు గారు అంటున్నారు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును. అసలు మీరు ఎక్కడి నుంచి, మీరు ఏం చదువుకున్నారు? అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? కొంచెం వివరంగా. నేను చిన్న గ్రామం ముచ్చర్ల ఫార్మాసిటీ అని ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీ ఇప్పుడు చిన్న గ్రామం కాదు సార్ అది. ప్రపంచం అందరూ మెచ్చే గ్రామం. యా ప్రపంచం చూపున్న గ్రామం. ఆ గ్రామంలో మా పేరెంట్స్ వ్యవసాయ కుటుంబంలో జన్మించి మేము ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్, నేను చిట్ట చివరి వాడిని. అదేవిధంగా ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు, కుటుంబ వ్యవస్థ అదంతా ఉండింది. నాన్నగారు నా ఎడ్యుకేషన్ వచ్చేసరికి మరి పెద్ద వయస్సు అలసిపోయారు, కుటుంబ బాధ్యతలతో పెళ్ళిళ్ళు చేసి చివరికి ఒక పరిస్థితిలో నేను నిన్ను లేకపోవచ్చురా అన్నాడు. నాన్న నేను సంపాదించి చదివించుకుంటాను, కానీ నీ సహాయపడనేమో మరి ఓకేనా అన్న. ఓకేరా నాకు పర్వాలేదు, నువ్వు చదువుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదంటే నా స్వతహాగా అప్పటికి నా మ్యారేజ్ అయింది. 82లో నేను డిగ్రీలో జాయిన్ అయ్యి 85లో కంప్లీట్ చేశాను. 84లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత అంచెలంచెలుగా సొంతంగా బిజినెస్ చేసుకొని మార్గదర్శి రామోజీరావు గారి మార్గదర్శి నా జీవితానికి మార్గదర్శి. ఫ్యాంటాస్టిక్. ఎందుకు అంటున్నానంటే అప్పట్లో ఎవరు మనల్ని నమ్మి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. నా ఫ్రెండ్స్ సహకరిస్తే, కుటుంబంలో ఎవరు అంతా నాకు ఇచ్చేవాళ్ళే, నా ఫ్రెండ్స్ సహకరిస్తే ఇప్పుడున్నారు ఆ ఫ్రెండ్స్ కూడా. సంబంధాలు సత్సంబంధాలు అలాగే ఉన్నాయి. పేర్లు ఆర్పి సక్సేనా అని, వాడు రీసెంట్గా కస్టమ్స్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాడు. సో వాడి సహకారం, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ సహకారంతో ఆ చీటీ వేశాను. అక్కడ ₹1,00,000 చీటీ వేశాను. ఆ రోజుల్లో ₹1,00,000 చీటీ. ఆ చీటీ వేసి ఆ చీటీ డ్రా చేసి దెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్. వాట్ బిజినెస్ ఇట్ ఈస్? I took a lorry. ఓకే. లారీ ఐ పర్చేస్డ్ ఏ లారీ ఫీల్డ్కి వచ్చేసాను. లారీ ఫీల్డ్ ఉంటే మాకు మొదటి నుంచి మా అన్నయ్య అత్తగారు రోడ్ రోలర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ తర్వాత నేను లారీ తీసుకున్నాక నాకు ఇక్కడ ఎంట్రన్స్ రాస్తే ఫార్వర్డ్ కాస్ట్ కదా, నేను జస్ట్ క్వాలిఫైడ్, నాకు సీట్ రాదని అర్థమైపోయింది. జస్ట్ క్వాలిఫైడ్. ఫార్వర్డ్ కాస్ట్. అవును. అంత స్పెసిఫిక్గా చెప్తున్నారు. అవును, అదర్ కాస్ట్ కానీ అందుకని దొరకదు కదా నాకు మరి. ఓకే. సో ఆ రోజుల నుంచి ఉన్నాయా మీకు ఆ బాధలు? ఉంది ఎస్. అయితే ఆ రోజు దొరకనందుకు నేనేం చేశాను, ఇన్స్పెక్టర్ కావాలనుకున్నాను. అందుకోసం కష్టపడి డిగ్రీ పాస్ అయ్యాను. దురదృష్టవశాత్తు మళ్ళీ ఫార్వర్డ్ కాస్ట్, దానికి 13 రోజులు ఎక్సర్సైజ్. వేరే కాస్ట్ వాళ్ళకు 34 ఏళ్ళు, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి 28 ఏళ్ళు. 28 ఏళ్ళ 13 రోజులైంది. అది నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. 6 నెలలు నాది ఎక్కువేశాను. దాన్ని నేను చార్మినార్ హాస్పిటల్లో పుట్టాను. ఐ బోర్న్ ఇన్ హైదరాబాద్. అప్పుడు మెటర్నిటీ హాస్పిటల్ చార్మినార్, ఆ హాస్పిటల్లో పుట్టానని మా అమ్మ అన్నది. మా అమ్మని అడిగి వెళ్ళి ఏ టైంలో పుట్టానంటే December 25th, తెల్లవారుజామున, తెల్లారితే డిసెంబర్ అంటే తెల్లవారుజామున 4 some changeలో నేను పుట్టాను, క్రిస్మస్ రోజు. దాని ప్రకారం నేను అక్కడ వెళ్ళి రికార్డు తీసి, ఆ రికార్డుని జెన్యున్ రికార్డుని తీసుకొని మెడికల్ రెసిడెంట్ ఆఫీసర్తోని సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశాను, కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత ఐ చేంజ్డ్ మై మైండ్. వై డోంట్ వీ బికమ్ అన్ అడ్వకేట్? లాయర్ ఎందుకు కాకూడదు? దానికైతే ఎవడి స్లాబ్స్ అవసరం లేదని ఐ డిడ్ ఎల్ఎల్బి. ఆ ఎల్ఎల్బి చేసేటప్పుడు కూడా ఏం చేశాను, నాకు ఈ బిజినెస్ ఉందన్నాను కదా, రోడ్ రోలర్స్ మా అన్నయ్య. ఐ బ్రాట్ ఎ రోలర్, ఐ డ్రాప్డ్ ఎట్ నాందేడ్. నేను ఢిల్లీలో వెళ్ళి రోలర్ తయారు చేయించి నాందేడ్లో దించాను. ఐ వాజ్ అన్ డ్యూయల్ ట్రాక్. Simultaneously, I was doing education, I was balancing my family,
అండ్ ఐ వాజ్ డూయింగ్ బిజినెస్. సో ఇట్స్ నాట్ ఏ ఓవర్ నైట్లో కష్టం చేసే వాళ్ళకి, కష్టపడి పని చేసే వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళు అనుకున్న గోల్ ఒక రోజు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ రీచ్ అవుతారు, డెఫినెట్గా ఖచ్చితంగా రీచ్ అవుతారు. సూపర్ సార్. మొత్తానికి రామోజీరావు గారితో స్టార్ట్ చేసి ఆ మార్గదర్శి అనే దానికి మీ జీవితానికి ఎంత మార్గదర్శి అని బాగా చెప్పారు. ఎస్. ఒక నిమిషం మేడం, విశాల గారు, ఈయన చెప్పే మాటల్లో నిజంగా మీరు ఆ రోజుల్లో నమ్మారండి? ఎలా ఎలా ఏ నమ్మకంతో నమ్మారు? తెలివిమంతుడు. తెలివిమంతుడు మీకు ఎలా తెలిసింది? నన్ను పెళ్ళి కాకముందు అతను స్టూడెంట్ కదా, మా నాన్న కొంచెం వెనక ముందు అయిండు ఇవ్వడానికి, అంటే సంపాదన లేదు ఎట్లా చూసుకుంటాడని. మా అమ్మ ధైర్యం చేసి తెలివిమంతుడు, బండ మీద పౌసరు పుట్టిస్తాడు, అమ్మాయికి ఏం కష్టం రాకుండా చూసుకుంటాడని. బండ మీద పౌసరు పుట్టిస్తాడు అంటే అంటే ఏమి లేని చోట బండ అంటే రాయి. అవును, బండ అంటే రాయి. అవును, ఏమి లేని చోట ఏమి లోటు చోట కూడా ఏదైనా సృష్టించి మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని అమ్మ ధైర్యం చేసి. మీ అమ్మ ధైర్యం ఇక రోజున నిజంగా ఫెంటాస్టిక్. అసలు మేము ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకుంటాం ఇప్పటికి కూడా మా అత్తయ్య గారిని డెఫినెట్గా. అంటే ఈ ఒడ్డు పొడుగు చూసి ఇచ్చింటారేమైతే ఏదో ఒకటి చేసి తీసుకొస్తాలే అని. మొత్తానికి ఒక లవ్ మ్యారేజ్ లాగనమాట. అవునండి, ఇంచుమించు ఇంచుమించు అలాగే. అంతే. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి బాగున్నాడు అని చెప్పి, తమ్ముడు చిరంజీవి లాగా ఉంటాడు అక్క. అదే చిరంజీవి గారు ఇలా ఉండేవారు. ఇంచుమించు అలాగే ఉంటాడు. అప్పట్లో కూడా తను బాగుండేవాళ్ళు. అయితే ఒక నమ్మకం అయితే కుదిరింది మీకు. కానీ నాకు తెలిసి నేను అసలు శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకొని శ్రీనివాస్ గారి గురించి తెలిసిన కొంతమందితో మాట్లాడితే, సార్ ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగినప్పుడు, ఆయన పెళ్ళైనప్పటి నుంచి ఆయన దశ మారింది సార్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అది అది మీ దాకా వచ్చిందా? అది మీకు తెలుసా ఆ విషయం? తెలుసా? ఇంట్లో కూడా మాట్లాడుకుంటారా? వాస్తవం. మీ వాయిస్ లో చెప్పండి సార్. ఎస్, ఖచ్చితంగా. తను వచ్చిన తర్వాతనే నేనే కాదు, మా కుటుంబం కూడా మంచి స్థాయికి వచ్చాం. సూపర్. అంటే ఆడవారి ప్రాధాన్యాన్ని తగ్గించకూడదు. ఎస్, ఆడవారు నెవర్. ఆవేశంలా పర్సనల్ విషయాల్లో కొన్ని ఏదన్నా పనులు చేయకుండా ఆవేశం వస్తుంది, అంతే తప్ప బాటమ్ ఆఫ్ ద హార్ట్ దూషించాలి, ఇది పని కట్టుకొని అనేది ఉండదు. మేడం ఏదో ఎమోషనల్ అవుతున్నారు, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఏదో శ్రీనివాసరావు 84 నుంచి ఆ మెమరీస్ తీసుకొస్తున్నారు. 40 years అయిపోయింది. 40 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ లో శ్రీనివాసరావు గారిని ఎందుకు చేసుకున్నాను రా బాబు అన్న సందర్భం ఏమైనా వచ్చిందా? రాలేదండి, రాలేదు. ఆయన ఎంత బాగా చూసుకున్నాడు అనే విషయం మీద ఒకసారి మీరు చెప్పండి. కష్టపడకుండా చూసుకున్నారు. నాకు జాబ్ చేయాలని ఒక కోరిక ఉండే. మా నాన్న ఇండియన్ ఎయిర్లైన్స్లో జాబ్ చేసింది. నాకు కూడా మా ఫాదర్ వల్ల ఏదన్నా ఆపర్చునిటీ వస్తే జాబ్ చేయాలని కోరిక ఉండే. కానీ తను ఏమన్నారంటే, మేమే 10 మందికి బిజినెస్ ఉంది కదా, మేమే 10 మందికి శాలరీస్ ఇస్తాము, నువ్వు కష్టపడి వెళ్ళి అక్కడ పోయి నెలకు ఒకసారి 10,000 15,000 మనం తీసుకోవడం అవసరమా, ఇంట్లో ఉండి పిల్లలను ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే చాలు అని అప్పుడు ఫీల్ అయ్యారండి. హ్యాపీ ఫీల్ అయ్యాను. అదే ఇలా మీరు ఫీల్ అయ్యారంటే అవునంటే హ్యాపీ ఫీల్ అయ్యాను. వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఈ 40 ఏళ్ళ లైఫ్ లో శ్రీనివాస్ గారు ద బెస్ట్ చాయిస్ అని మీకు ఎప్పుడు అనిపించింది? మూవీస్లలో పోయినాక అనిపించింది. ఇది సినిమా పవర్. అందుకే మీకు తెలియదు ఎన్నో విషయాలు నేను చెప్పిస్తానని చెప్పే కదా. మేడం ఏం మాట్లాడతారు శివ అంటే, లేదు నేను చెప్పిస్తానండి మేడం అని చెప్పే కదా. మూవీస్కి వెళ్ళినాకనేనమ్మా. కానీ మూవీస్కి ఇది వెళ్ళడానికి కూడా ఏదైనా ఒక బలమైన కారణం ఉందా? మీ పెళ్ళప్పటికి ఆయన మూవీస్ లో లేరు నాకు తెలిసి. ఉన్నాను, అప్పటికి చేసేసి 82 10 రోజులు షూట్ చేసాం ఘర్షణ మూవీ.
ఘర్షణ మూవీ ఘర్షణ స్టోరీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను Yes. కదా, మీరు మాట్లాడండి అమ్మా. చెప్పండి. అదే అలా వచ్చారు కదా, నటుడు అనే సంగతి మీకు ఎప్పుడు తెలుసు? నాకు పెళ్ళి అయ్యాకనే తెలిసింది. పెళ్లి అయ్యాకనే. అది అది చూసారా Yes, రహస్యం? yes, మీరు అప్పటికి చెప్పలా నేను యాక్టర్ అని చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు, మోసం చేసి. అంటే యాక్టర్ అంటే చేసాము, ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ కాలేదు కాబట్టి తెలియదు. అది అది ఆఫ్ కోర్స్. అయితే మీ తమ్ముడు మీరు అనుకున్నది నిజమే, ఆయన నటుడే. అప్పటికే ఆయన చిరంజీవి లాగా ఉండేవారు అనేది వాస్తవమైంది. బైక్ మీద వచ్చిండ్రు మా ఇంటికి, ఉమ్. ఇక హీరో లాగా అనిపిస్తుండే అన్నట్టు. ఓయమ్మ. అప్పట్లో నార్త్ స్టార్ షూస్ ఫేమస్ 40 years బ్యాక్. ఏ షూస్? నార్త్ నార్త్ స్టార్ స్టార్. తన స్టూడెంట్గా ఉండి కూడా ఆ బైక్ తీసుకొని నార్త్ స్టార్ షూస్ వేసుకొని, అంటే మా ఇంటికి రాలేదు, మా ఇంట్లో రెంట్కు మార్వాడీస్ ఉండే, తను చిట్ బిజినెస్ చేస్తుండే, అతని దగ్గర కలెక్షన్కి వచ్చిండు. ఓకే, చూసారా మీకు ఎన్ని విషయాలు చెప్పిస్తున్నారో. తెలుసా అండి? కలెక్షన్కి వచ్చిండు. అయితే మాది గేట్ ఉండే, తను వచ్చి ఆగితే ఎవరు కావాలండి అని అడిగాను నేను. అంటే సురేష్ చంద్ గారు ఉన్నారా అంటే పక్కిల్లు అని చెప్పిన. సార్ అదే ఫస్ట్ మేము చూడడం, మాట్లాడడం, చూడడం. తర్వాత ఆయన లిఖించండి. నిజంగా మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. yes true in our issue it is true. అదివరకే అతను తనతో చెప్పిందంట, మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయి బాగుంటది, మీ కాస్ట్ చూడు అని చెప్తే, ఓనర్ అని చెప్పలేదు, ఒక అమ్మాయి నువ్వు చూస్తే సెలెక్ట్ చేస్తావని చెప్పాడు. అట్లా అనుకోకుండా నేను కలిసిన, మాట్లాడినా, తను కూడా చెప్పిండు అనమాట మా ఫాదర్కు. చెప్తే సరే చూద్దామని చూసిండ్రు.